వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో రేషియో అండ్ ప్రోపోర్షన్ అనే టాపిక్ చూద్దామండి. ఈ రేషియో అండ్ ప్రోపోర్షన్ అనే టాపిక్ అనేది అర్థమెటిక్ లో కీలకం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూసుకోండి, తప్పకుండా బిట్స్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ బిట్స్ కూడా వస్తాయండి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ఐ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ చూద్దామండి. ఇప్పటి వరకు రేషియో అండ్ ప్రాపోర్షన్ లో 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 21 నుండి చూద్దాం. Question number 21 చూడండి. The average of two numbers is 62. If 2 is added to the smallest number, the ratio between the numbers becomes 1:2. The difference between the numbers is అని వచ్చాడండి. యావరేజ్ చూడండి, యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క యావరేజ్ అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఏమవుతుందండి, 62 into 2 అవుతుందండి. ఎందుకంటే ఏ ప్లస్ బి యొక్క యావరేజ్ ఏ ప్లస్ బి బై 2 అవుతుంది. ఈ 2 కాస్ట్ పంపిస్తే ఇంటూ 2 అవుతుందండి. అంటే ఇక్కడ ఎంత అంటే 124 అవుతుందండి. ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత అంటే 124 అండి. అందులో ఒక నెంబరు ఏ అండి, మరొక నెంబరు బి అండి. ఏ పెద్ద అనుకుందామండి, ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే చిన్నది బి అవుతుందండి. ఓకేనండి. అంటే ఏ ఓకే, మరి బి కావాలంటే ఏమవుతుందండి, బి కావాలంటే సో అండి చూడండి, బి కావాలనుకుంటే ఏ ఒకటి పంపించాలండి. అంటే ఏమవుతుందండి 124 మైనస్ ఏ అవుతుందండి. ఓకేనండి, 124 మైనస్ ఏ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇంకేం చేయాలండి, ది స్మాలెస్ట్ నెంబర్ చూడండి 2 ఈజ్ యాడెడ్ టు ది స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఇదండి, బిగ్గెస్ట్ నెంబర్ ఇదండి. ఇది లార్జెస్ట్, ఇది స్మాలెస్ట్ అనమాట. ఇది స్మాల్, ఇది లార్జెస్ట్ అన్నట్టయితే ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, 124 మైనస్ ఏ వచ్చిందండి. దీనికి ఏం యాడ్ చేయమనండి, 2 యాడ్ చేయమనండి. కాబట్టి +2 యాడ్ చేసేయండి బై ఏంటండి, బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఏ, కాబట్టి ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలంటే 1/2 అవ్వాలండి. ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ 2 వాటి పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి, 2 into 124 చేసినట్లయితే మనకి 248 అవుతుందండి. -2a ప్లస్ 2 2 4 అండి, ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. ఈ 2a పంపించారండి, ఏమవుతుందండి 3a అయిపోతుందండి. 2a ప్లస్ ఏ 3a ఈజ్ ఈక్వల్ టు 148 ప్లస్ 4 అండి. అంటే 152 సారీ 248 ప్లస్ 4 అండి, 252 అవుతుందండి. మరి ఏ ఈక్వల్ టు ఏమవుతుందండి 252/3 అండి. 3తో చూడండి, 3 8 24 అండి, ఇంక 12 ఉంటుంది, 3 4 అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏమైందండి 84 అయిందండి. ఏ ఈజ్ ఈక్వల్ 84 అయినట్లయితే చూడండి, ఇక్కడ ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్స్ ఈజ్ అని అంటే ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ కావాలి మనకి. అంటే డిఫరెన్స్ కావాలంటే ఏమవుతుందండి, మనకి ఇక్కడ బి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 124 అండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 84, కాబట్టి బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 124 మైనస్ 84 అవుతుందండి. ఓకేనండి. బి వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ 4 లో 4 తీస్తే 0 అంటే ఇక్కడ 12 లో 8 తీస్తే 4 అండి, 40 అవుతుందండి. అంటే ఏ బి చూసుకున్నట్లయితే 84 అండి, ఇది 40 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందండి 44 అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందండి 44 అవుతుంది. 44 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 44 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 అండి. 2 numbers are in the ratio of 2:3. If their sum is 125, find the numbers అన్నాడండి. సమ్ ఈజ్ 125 అన్నాడు కాబట్టి ఇక్కడ అన్ని కూడా సమ్ చూడండి, 125 ఏదైతే అదే మనకు ఆన్సర్. చూడండి, 2 numbers are in the ratio 2:3. ఇఫ్ దేర్ సమ్ ఈజ్ 125 అండి, సమ్ 125 అవ్వాలండి. ఇక్కడ ఈ రెండు ప్లస్ చేస్తే 125 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేస్తే 125 రాదు, ఈ రెండు ప్లస్ చేస్తే 125 రాదు, ఈ రెండు ప్లస్ చేస్తే 125 రాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనండి, చాలా సింపుల్ గా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఆ రేషియో 2:3 లో ఉందో చూడండి, ఇక్కడ 25 తో చూస్తే 25 2 25 3 కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. ది రేషియో ఆఫ్ 3 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 2:3:5 అండ్ ది సమ్ ఆఫ్ దర్ స్క్వేర్స్ ఈజ్ 608. ది 3 నెంబర్స్ ఆర్ ఇచ్చాడు. ది 3 నెంబర్స్ ఆర్, ఇక్కడ చూడండి రేషియో అనేది ఉందండి 2:3:5 అండి. ఆ రేంజ్ లో ఉన్నాయి చూడండి, ఇక్కడ 2:3:5 బాగానే ఉందండి. ఇక్కడ కూడా 5 2 5 3 5 5 అండి. ఇక్కడ కూడా 4 2 4 3 4 5 అండి. ఇక్కడ కూడా 2 2 2 3 2 5 అన్ని కూడా మనకి ఈ రేషియోలో కనబడుతున్నాయండి. కానీ వాటి యొక్క స్క్వేర్లు ఏం రావాలండి, 608 కావాలండి. దీని యొక్క స్క్వేర్లు కలిపితే 608 వచ్చే అవకాశం లేదు, కూడా ఇది కాదండి. దీని యొక్క స్క్వేర్లు చూడండి, ఇక్కడ 25 స్క్వేర్ అంటే 625 అండి. అంటే ఇవన్నీ కలిపి ఎక్కువ అయిపోతుందండి, కాబట్టి ఇది కాదండి. 20 స్క్వేర్ అంటే 400 అండి.
20 స్క్వేర్ 400 అండి. అక్కడ 12 స్క్వేర్ అంటే 144 అండి. అంటే దగ్గర దగ్గరకి ఇది ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది చూడండి. ఒకసారి చేసేయండి. చూడండి 8 స్క్వేర్ అంటే ఎంతంటే 64 అండి. ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 అండి. 20 స్క్వేర్ అంటే 400 అండి. ఇవన్నీ మనం ప్లస్ చేసినట్లయితే 4 ప్లస్ 4 8 అవుతుందండి. 6 ప్లస్ 4 10 ప్లస్ 0 అంటే 10 0 అవుతుందండి. 1 ప్లస్ 1 2 2 ప్లస్ 4 6 అండి. 608 వచ్చిందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇదే ఆన్సర్ అవుతుందండి. మరి చేయాల్సిన అవసరం లేదండి. లేదు నార్మల్ గా చేసినట్లయితే ఏమవుతుందండి? 2x హోల్ స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ 5x హోల్ స్క్వేర్ అండి. అంటే 4x స్క్వేర్ అవుతుంది ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 25x స్క్వేర్ అండి. ఇవన్నీ ప్లస్ చేయండి ఒకసారి. 25 ప్లస్ 9 అంటే 34, 34 ప్లస్ 4 అంటే 38 అండి. 38 ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 608. మరి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 608 బై సరే ఎక్స్ స్క్వేర్ కాదు ఎక్స్ క్యూబ్ అండి. ఎక్స్ స్క్వేర్ వస్తుంది, సారీ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 608 బై 38 అవుతుందండి. 38 తో చూడండి ఏ టేబుల్ తో పోతుంది ఇక్కడ మనకి, అది గుర్తుపెట్టుకోండి. ఏ టేబుల్ తో పోతుందండి? మాక్సిమం మనకి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉందండి. 8 టేబుల్ తో 8 వచ్చేది ఎప్పుడు వస్తుందండి? 6 వస్తుందండి. కాబట్టి 6 తీసుకుంటే ఇంకేమైనా వస్తాయా? 6 వస్తుందండి. వేసండి అంటే 6 చివర. నెక్స్ట్ మనకి ఇక్కడ 40 అవుతుందండి. 40 ఇక్కడ 6 ఉందండి. 4 1 జా 4 పడుతుంది కాబట్టి 16 వస్తుందండి. కాబట్టి ఒకసారి చేసేయండి. 16 అండి. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? √16 కాబట్టి 4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 4 అయినట్లయితే మరి ఆ నెంబర్స్ ఏమవుతుంది? 2 4 8 అండి, 3 4 12 అండి, 5 4 20 అండి. ఓకేనండి. ఆ నెంబర్లు ఏమవుతుందండి? 2 3 5 ఇచ్చారు కదా, అన్నింటి కూడా ఇంటూ 4 చేసి ఇంటూ 4 ఇంటూ 4 చేసినట్లయితే ఏమవుతుందండి? 8 12 20 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. ఓకే, దీనికంటే ఆప్షన్ త్రూ బెటర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఇఫ్ A and B are in the ratio 4:5 and the difference of their squares is 81, what is the value of A? If A and B are in the ratio 4:5 అండి, the difference between their squares, దాని యొక్క స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అండి. స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 81 అయినట్లయితే వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఏ? ఏ వాల్యూ కావాలండి. ఏ వాల్యూ కావాలంటే ఏ ఇదే కదండి, ఏ వాల్యూ ఇదే కదండి. అంటే ఈ 4 టేబుల్ తో పోయింటే మనకు ఆన్సర్ అవుతుంది. 4 టేబుల్ ఇది పోదు, ఇది పోదండి. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూద్దాం. ఇక్కడ దాని యొక్క స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే 81 ఇచ్చాడండి. స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ కాబట్టి మనకి స్క్వేర్ రూట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక 9 స్క్వేర్ కింద వస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ 9 ఉందండి, కొద్ది ఇక్కడ 3 ఉంది. కాబట్టి గుర్తుపట్టలేము, ఎందుకంటే 3 కూడా అవ్వచ్చు అండి, 9 కూడా అవ్వచ్చు. ఒకసారి లెక్క చేద్దాం చూడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 5x హోల్ స్క్వేర్ మైనస్ 4x హోల్ స్క్వేర్ అవుతుందండి. ఓకేనండి. డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు, స్క్వేర్స్ కి డిఫరెన్స్ చేసామండి. ఓకే, ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 81 అండి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి స్క్వేర్ చేసినట్లయితే 5x స్క్వేర్ అంటే 25 స్క్వేర్ అండి, 25x స్క్వేర్ అండి, ఇది 16x స్క్వేర్ అండి. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది? 9x స్క్వేర్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 81 అండి. 9 1 9 9 అండి. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఏమైందండి? 3 అయిందండి. x ఈజ్ ఈక్వల్ 3 అయినట్లయితే మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 12 అవుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 4x కదా, ఫస్ట్ నెంబర్ 4x కాబట్టి 4 ఇంటూ 3 అనమాట, అంటే 12 అవుతుంది. ఓకేనండి. ఇక్కడ మనకి ఇక్కడ 9 ఇక్కడ 3 లేకపోతే మనం సింపుల్ గా ఆన్సర్ చెప్పవచ్చు అండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి చెప్పడానికి ఇబ్బంది అయ్యిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 అండి. ఇఫ్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 2:3 అండ్ ది రేషియో బికమ్స్ 3:4, దెన్ 8 ఈజ్ యాడెడ్ టు ది బోత్ నెంబర్స్, దెన్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ అని ఇచ్చాడండి. దెన్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే టూ నెంబర్స్ మొత్తం కావాలి. షార్ట్ కట్ లో చూడండి, ఇంతకుముందు ఆల్రెడీ చేసామండి షార్ట్ కట్. 2:3 కాస్త ఎలా మారిందండి? 3:4 గా మారిందండి. ఏం యాడ్ చేసామండి? 8 యాడ్ చేసామండి. ఓకేనండి. 8 యాడ్ చేసినట్లయితే మారింది అనమాట. అది ఇప్పుడు ఏం కావాలంటే చూడండి, దెన్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు. అంటే ఈ టూ నెంబర్స్ యొక్క మొత్తం కావాలి కాబట్టి 2 + 3 ఎంత అండి? 5 అండి. అంటే 5 ఇంటూ యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ నెంబర్ కానీ ఇక్కడ మల్టిప్లై చేసేయాలండి. తర్వాత ఇక్కడ వచ్చే డిఫరెన్స్ అనేది దీనికి మల్టిప్లై చేయాలండి. 3కి 4కి డిఫరెన్స్ 1 కార్డ్ మల్టిప్లై చేస్తామండి. నెక్స్ట్ బైలో ఏమొస్తుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ యొక్క డిఫరెన్స్ అండి. 2 4 జా 8 అండి, నెక్స్ట్ 3 3 జా 9 అండి. క్రాస్ మల్టిప్లికేషన్ ఈ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది కాబట్టి బై 1 అనమాట. 5 8 ఎంత అండి? 40 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే మనం ప్రాసెస్ ప్రకారం చేసాం అనుకోండి మళ్ళీ పెరుగుతుందండి. ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే మనకి చూడండి ఇక్కడ 2x/3x అని రాసుకోవచ్చు అండి దీన్ని. ఎందుకంటే ఇక్కడ 2:3 రేషియో ఉంది కాబట్టి దానికి ప్రతి దానికి 8 కలపాలండి. దీనికి 8 దీనికి 8 కలపండి. ఆ రేషియో అనేది ఎలా మారిందండి? 3/4 గా మారిందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 2 జా 8 8x అవుతుందండి. 4 3 జా సరే 4 8 జా 32 అండి. ఈజ్ ఈక్వల్ టు 3 3 జా 9 9x అండి, ప్లస్ 3 8 జా 24 అండి. ఇప్పుడు ఈ 8x పంపించండి, అప్పుడు ఏమవుతుందంటే 9x - 8x అవుతుంది.
ఇక్కడ ఈ 24 ఇటు పంపిస్తే ఏమవుతుందంటే 32 మైనస్ 24 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 32 మైనస్ 24 చేస్తే ఎంత వస్తుంది చూడండి. 32 ఇక్కడ 8 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే మరి 2x ఇక్కడ 3x కదండి. అంటే 2 8 16 అవుతుందండి, 3 8 24 అవుతుందండి. ఈ రెండు కలిపితే ఏమొస్తుందండి 40 వస్తుంది. కాబట్టి 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇక్కడ షార్ట్ కట్ గుర్తుంచుకోండి, చాలా బాగుంటుంది. ఈ షార్ట్ కట్ అనేది మనకి ఎక్కువగా ఏజెస్ అనే టాపిక్ లో మనకు ఉపయోగపడుతుందండి. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనే టాపిక్ లో ఉపయోగపడుతుంది, అక్కడ చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 26 అండి. 3 numbers are in the ratio 5:7:12 అండి. If the sum of the first and third number is greater than the second number by 50, the sum of the three numbers is sum of the three numbers. చూడండి, ఇక్కడ 3 numbers are in the ratio 5:7:8 అండి. 3 numbers యొక్క రేషియో 5:7:8 కాదు 12 అనమాట. 5:7:12 అండి. If the sum of the first and third number is greater than the second number, సమ్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ అండ్ ఎంత అండి, ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ అండి. ఈ రెండు ప్లస్ చేస్తే అంటే 5x ప్లస్ 12x ప్లస్ చేస్తే ఎలా ఉందంట, ఈజ్ గ్రేటర్ దాన్ ది సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ కంటే 50 ఎక్కువ అండి. ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ ఎంత అంటే 7x ప్లస్ 50 అని అర్థం అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, రెండు ప్లస్ చేస్తే 17 అవుతుందండి. ఈ 7 పంపించారనుకోండి ఎంత అవుతుంది, 10x అవుతుందండి. 10x ఈజ్ ఈక్వల్ 50 అయినట్లయితే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 5 అవుతుందండి. కాబట్టి ఏం కావాలంటే సమ్ ఆఫ్ 3 నెంబర్స్ అన్నాడు. ఈ 3 నెంబర్స్ అంటే మొత్తం ఈ 3 యాడ్ చేసండి. ఇది 5x, ఇది 7x, ఇది 12x అనుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 7 ఇది ఒక ప్లస్ 12 అండి, అంటే 19x అవుతుందండి. 24x అవుతుందండి. 24x అండి. మరి x వాల్యూ వచ్చింది కదా, ఎంత అంటే 5 వచ్చింది కాబట్టి 24x ఈజ్ ఈక్వల్ టు కావాలి కాబట్టి 24 ఇంటూ 5 అండి. ఎంత అవుతుందండి 24 5 ఎంత అండి, 25 100 20 5 4 20 అండి. అంటే ఏమవుతుందండి 120 అవుతుంది. 120 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 120 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంతవరకు ఇదంతా చేయాల్సిన అవసరం లేదంటే ఇక్కడ రేషియో చూడండి, ఇక్కడ రేషియో ఇచ్చాడు, ఈ రేషియోకి మొత్తం అడిగాడు చూడండి. ఇక్కడ ది సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ అన్నాడు కాబట్టి ఈ సమ్ చేసేయండి. 5 ప్లస్ 7 ప్లస్ 12 చేస్తే 24 అయిందండి. 24 టేబుల్ తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్ అనమాట. 24 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. 24 టేబుల్ తో ఇది ఒక్కటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఇదే ఆన్సర్ పెట్టవచ్చండి. ఆప్షన్ 3 అయితే ప్రాసెస్ ప్రకారం అయితే ఇదంతా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 27 అండి. 2 numbers whose sum is 84 cannot be in the ratio అన్నాడు. 2 numbers whose sum is 84 అండి. అంటే వాటి యొక్క సమ్ అనేది 84 అండి. కాంట్ బి ది రేషియో, కాంట్ బి ఇన్ ది రేషియో అంటే ఈ కింది వాళ్ళలో ఏది దీని యొక్క రేషియోని చూపించదని అడుగుతున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కలిపి ఎంత వస్తుందంటే 12 వస్తుందండి. 12 టేబుల్ 84 ఉందో చూసుకోండి. ఉంటే అది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేయండి, ఎంత ఉంటే 21 అవుతుందండి. 21 టేబుల్ ఇది ఉందో చూసుకోండి, ఉంటే అది ఓకేనమాట. ఈ రెండు ప్లస్ చేయండి 4 అవుతుందండి. 4 టేబుల్ ఇది ఉందో చూడండి, ఉంది కాబట్టి ఇది ఓకేనండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుందండి 5 వస్తుందండి. 5 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 4 అవుతుందండి. ఏది కాదో మనకు కావాలండదు. ఏది కాదండి, ఇది కాదనమాట. ఓకే, అంటే 84 ని 3:2 రూపంలో విడదీయలేము అర్థం అంటే. విడదీయలేము అంటే అర్థం అంటే మొత్తం ఇప్పుడు 3 భాగాలు, 2 భాగాలు, మొత్తం 5 భాగాలు అంటే 5 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్ 2 పార్ట్స్, మొత్తం 5 పార్ట్స్. అంటే 84 ని 5 పార్ట్స్ గా చేయలేము. 5 పార్ట్స్ గా చేయలేము కాబట్టి ఆ రేషియో అనేది అడ్జస్ట్ అవుతుంది అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 అండి. క్వశ్చన్ నెంబర్ 28 ఏమి ఇచ్చారండి. ది సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 540. The ratio of second to third is 9:13, and that of first to third is 2:7. 2:7. The third number is అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, కొద్దిగా కన్ఫ్యూజ్ ఇచ్చాడు. ది సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 540 అండి. ఇది ఇంత ముందు చేసింది అనమాట. రేషియో ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ అంటే ఇక్కడ 3 నెంబర్స్ అండి. 3 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 540 ఇచ్చాడు. b:c ఇచ్చాడండి. సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ యొక్క రేషియో ఇచ్చాడండి. ఎంతండి 9:13 ఇచ్చాడండి. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ కి థర్డ్ నెంబర్ కి రేషియో ఇచ్చాడండి. అది a:c ఇచ్చాడండి. దాని రేషియో ఎంతండి 2:7 అనమాట. దీనికి కాంపౌండ్ రేషియో కనుక్కోరండి. కాంపౌండ్ రేషియో కనుక్కోరండి. చూడండి, ఇక్కడ b:c తీసుకోండి, 9:13 అండి. తర్వాత ఇక్కడ c:a తీసుకోండి, రివర్స్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందండి 7:2 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది b:c:a వస్తుంది. ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ 7 ముందు ఖాళీ ఉంది కదా 7 వేసుకోండి. ఇక్కడ 13 ముందు తర్వాత ఖాళీ ఉంది కదా 13 వేసుకోండి. ఏవి క్యాన్సిల్ అవ్వక డైరెక్ట్ గా ఇంటూ చేసండి. 9 7 ఎంత అంటే 63 అండి.
13 7 91 అండి, 13 2 26 అండి. ఇది మనకు రేషియో వస్తుంది అనమాట. B/C/A. అయితే ఏం అడిగాడు చూడండి, ఇక్కడ థర్డ్ నెంబర్ అడిగాడు. థర్డ్ నెంబర్ అంటే ఏంటంటే సి అండి. థర్డ్ నెంబర్ సి కాబట్టి ఇక్కడ 91 ఉందండి. అంటే ఇక్కడ 91 టేబుల్ తో ఏదైతే క్యాన్సిల్ అయిపోతుందో మనకు అదే ఆన్సర్ అండి. 91 టేబుల్ తో క్యాన్సిల్ అవ్వాలంటే చూడండి, సి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 91 ఎక్స్ గా తీసుకోవచ్చు. 91 టేబుల్ తో క్యాన్సిల్ అవ్వాలంటే అందులో ఏముందంటే 13 ఉంది, 7 ఉందండి. కాబట్టి 13 తో పోవాలి, 7 తో పోవాలండి. 13 తో 7 తో రెండింటితో పోయేది ఆన్సర్ చూసుకున్నట్టు 13 తో పోతుందండి, 7 తో కూడా పోతుందండి. చూడండి ఇక్కడ 7 తో కూడా పోతుందండి. ఓకేనండి, రెండింటితో పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు అనుకుంటాను. ఒకసారి ఉంచండి. ఇక్కడ ఇది 13 తో పోదండి, 7 తో కూడా పోదండి, కాబట్టి ఇది కాదండి. ఇది 7 తో పోతుందండి, 13 తో పోదండి. ఇది 7 తో పోదండి, కాబట్టి 13 తో పోయినా అనుకో అనవసరం, రెండింటితో పోవాలండి. కాబట్టి అది ఒక్కటే మిగిలింది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి, 273. ఓకేనండి, 273 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదనుకుంటే నార్మల్గా ఎలా చేయాలండి మీరు, ఇక్కడ ఈ మొత్తం ప్లస్ చేయాలండి. మనకి మొత్తం ప్లస్ ఇచ్చాడు కాబట్టి 540 కాబట్టి మొత్తం ప్లస్ చేయండి. 3 + 1 అంటే ఎంత అండి? 3 + 1 4 అండి. 4 + 6 అంటే 10 అండి, అంటే 0 1. 6 + 9 అంటే 15, 15 + 2 అంటే 17, 17 + 1 అంటే 18 అండి. అంటే 180x is equal to 540 అనమాట. అంటే x is equal to ఏమవుతుందండి, 540/180 అవుతుందండి. 181 183 కాబట్టి x is equal to 3 వచ్చిందండి. x is equal to 3 వచ్చిందంటే అర్థం ఏంటంటే 91 × 3 అండి. ఇది చూడండి, 3 తో 3 1 3 అండి, 3 9 27 అండి, అంటే 273 అవుతుంది అనమాట. ఓకేనండి, అంటే ప్రాసెస్ ప్రకారంగా చేయొచ్చు, కొంత దూరం వచ్చిన తర్వాత లాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏది మీకు బెటర్ అంటే చదండి. ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ పవర్ అనేది పెంచుకోవాలి, తక్కువ టైంలో చేయడానికి ప్రయత్నించాలి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 అండి. 1980 rupees ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B and C so that half of A spot, 1/3 of B spot and 1/6 of C spot are equal అనమాట. ఓకేనండి, దెన్ ది B spot అని అడిగాడండి. ఇక్కడ 1980 రూపాయలు అండి, 1980 రూపీస్ అనేది ముగ్గురు పంచాలండి. ఏలో సగం అంట చూడండి. సో దట్ హాఫ్ ఆఫ్ ఏ అంటే ఏలో సగమట ఎవరంటే బిలో 1/3 కి సగం అంటే బిలో 1/3 అంటే B/3 కి సమానం అండి. నెక్స్ట్ 1/6 ఆఫ్ సి అంటే సిలో 1/6 కి సమానం అండి. ఇప్పుడు మనకి రేషియో కావాలంటే అంటే అర్థం అంటే రేషియో కావాలంటే ఏమవుద్దండి, A/B/C ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి, 2:3:6 అండి. అంటే A/A ఉందో అదే మనకు రేషియో అవుతుంది అనమాట. A/A ఉందో అదే మనకు రేషియో అవుతుందండి. A/B/C ఏది ఉందో అదే మనకు రేషియో అవుతుంది, అంటే 2:3:6 అనమాట. ఓకే, ఇప్పుడు ఏం అడిగాడండి చూడండి, దెన్ బి స్పాట్ ఈజ్ అని అన్నాడు. బి స్పాట్ బి ఎంత అండి, 3 అండి. కాబట్టి ఇది 3 తో ఏదైతే క్యాన్సర్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అంటే ఇక్కడ అన్ని 3 తో పోతున్నాయి చూడండి, బాగా ఇచ్చాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఎలిమినేషన్ చేయలేకపోయాం మనం. చేయలేకపోయామంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉందండి. ఇక్కడ ఇది 2x, ఇది 3x, ఇది 6x అండి. మొత్తం ప్లస్ చేయండి, అంటే ఆదాయం ఇదే కదండి. మొత్తం 2 + 3 5, 5 + 6 అంటే 11x అండి. అంటే 11x ఈజ్ ఈక్వల్ టు 180. మరి 11 1s 11 8s 0s అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, 180 అయ్యిందండి. x ఈజ్ ఈక్వల్ 1 అయినట్లయితే మనకి ఏం కావాలి, b కావాలి. కాబట్టి బి షేర్ చూసుకున్నట్లయితే బి షేర్ ఏంటిది, బి పార్ట్, బి షేర్ అనుకోండి. బి షేర్ అయినట్లు ఎంత కావాలి, 3x కాబట్టి 3 × x అండి, 3 × 180 అనమాట. 3 × 180 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 540 అవుతుందండి. 540 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 540 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. క్వశ్చన్ నెంబర్ 30 చూసుకున్నట్లు ఏమి ఇచ్చాడంటే 2 numbers are in the ratio of 5:3 if 9 be subtracted from each, then new ratio is 9:5. వాట్ ఆర్ ది 2 numbers అన్నాడండి. వాట్ ఆర్ ది 2 numbers అయితే ఆ నెంబర్స్ అడుగుతున్నాడండి. ఓకేనా, చూడండి, 2 numbers are in the ratio of 5:3 if 9 is subtracted from each, then the new ratio is 9:5. then the new ratio is 9:5. వాట్ ఆర్ ది 2 numbers అన్నాడు. వాట్ ఆర్ ది 2, ఆ 2 numbers కావాలి. ఆ 2 numbers ఏ రేషియోలో ఉంటాయండి, 5:3 రేషియోలో ఉంటాయి. కాబట్టి చూడండి 5:3 ఉందండి. ఇది 5:3 ఉంటుందేమో చూడండి, ఇక్కడ 9 5s 9 3s అండి. ఇక్కడ చూడండి, ఇది మనకి 5 కదా, 18 5s 18 3s అండి. ఇది ఉందండి. ఇక్కడ ఇది లేదండి. కాబట్టి ఇది ఒక్కటే మనం చెప్పగలం, ఎందుకంటే దీనికంటే తక్కువ ఉంది. ఫస్ట్ ఎక్కువ ఉండాలి, తర్వాత తక్కువ ఉండాలి. కాబట్టి ఇది మనకి రాంగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇందులో ఏది కరెక్టో చూద్దామండి. ఇప్పుడు చూడండి, 9 బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అండి. ప్రతి దాని నుంచి కూడా ఏం తీయాలండి, 9 తీయాలండి. అంటే ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అడుగుతాం అనుకోండి. ఇప్పుడు 50 నుంచి 9 తీసామనుకోండి ఏమవుతుంది, 41 అవుతుందండి. 41 9తో పోదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి.
ఇక్కడ 45 నుండి 9 తీయండి. 45 నుండి 9 తీసి 36 అంటే 9తో పోతుందండి. ఇది అవ్వచ్చు, అది ఉంచండి పక్కన. ఇక్కడ 90 నుంచి 9 తీయండి, 81 అవుతుంది. ఇది కూడా 9తో పోతుందండి, కాబట్టి ఇది పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ 27 ఉందండి. 27 నుంచి 9 తీసాం అనుకోండి. 27 నుంచి 9 తీస్తే ఏమవుతుందండి? 27 9 అంటే ఇంకా మనకి 18 ఉంటుందండి. 18 5 టేబుల్తో పోదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఈ 54 నుంచి 9 తీసాం అనుకోండి. 54 నుంచి 9 తీస్తే 45 వస్తుందండి. 5 టేబుల్తో పోతుంది, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. చాలా మందికి ఇది అర్థం కాకపోవచ్చు, నేను అనుకున్నప్పుడే. అర్థం అవ్వాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:3 అంటే రెండు సంఖ్యలు అనేవి 5:3 నిష్పత్తిలో ఉంటాయనండి. 5:3 నిష్పత్తిలో ఉన్నవి 3 ఆప్షన్లు ఉన్నాయండి. ఈ ఆప్షన్ లేదు కాబట్టి కొట్టేసామండి ముందే. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ వన్ కరెక్ట్ అనుకుందాం అనుకోండి. అంటే 50/30 కరెక్ట్ అనుకుందామండి. కరెక్ట్ అనుకుందామంటే దాని నుంచి 9 మైనస్ చేసాం అనుకోండి. 9 మైనస్ చేసి ఎంత 41 వస్తుంది. 41 అనేది దేంతో పోవాలండి? ఈ 9తో పోవాలండి. 9తో ఇది పోదండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఒకటి పోకపోయినా ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ ఇక్కడ 45/27 తీసుకున్నామండి. ఇందులో నుంచి 9 మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుందండి? 36 వస్తుందండి. ఇది 9తో పోతుందండి, కాబట్టి ఇక్కడ నుంచి కూడా 9 తీయాలి కదండి. తీస్తే ఏమొస్తుందండి? 27లో 9 తీసాం అనుకోండి, ఎంత వస్తుందండి? 18 వస్తుందండి. 18 అనేది దేంతో పోవాలంటే 5తో పోవాలండి, ఎందుకంటే డినామినేటర్ అనేది 5 కాబట్టి. ఇది 5తో పోవట్లేదు. ఇది అయింది కానీ ఇది అవ్వట్లేదు, కాబట్టి ఇది కూడా కాదు. ఈ 3 కాదంటే ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. అంటే చూడండి ఒకసారి, 90/54 అండి. దీని నుంచి 9 మైనస్ చేస్తే 81 వస్తుందండి. దీని నుంచి 9 మైనస్ చేస్తే 45 వస్తుందండి. ఇప్పుడు చూడండి, 9తో 9 9 రండి, 9తో 9 5 రండి, కాబట్టి 9/5 వచ్చిందా లేదండి? అంటే మనకి ఏం రావాలి? 9/5 కదా రావాలి. వచ్చింది, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది మనకి ఆప్షన్ త్రూ చేసామండి. అలాగే ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చు. ప్రాసెస్ కూడా మనం చెప్పడం జరిగింది ఇంతకుముందు. దానికోసం దాంతో కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే వస్తుంది. లేదా షార్ట్ కట్ లో ట్రై చేయొచ్చండి. షార్ట్ కట్ కూడా మనం చెప్పడం జరిగింది, అలా కూడా ట్రై చేయండి, ఏ ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి షార్ట్ కట్ లో చూద్దాం. చూడండి, ఇక్కడ చేస్తాను నేను. ఇందులో ఒక నెంబర్ మాత్రమే కనుక్కుందామండి. మనం ఒక నెంబర్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ముందు 5:3 ఇచ్చాడు కాబట్టి తర్వాత రేషియో ఎలా మారిందండి? 9:5గా మారిందండి. ఇక్కడ 9 సబ్స్ట్రాక్ట్ చేయాలండి, మైనస్ చేయాలండి. ఇందులో ఫస్ట్ నెంబర్ మాత్రం కనుక్కుందామండి. ఫస్ట్ నెంబర్ అంటే 5 కాబట్టి 5 ఇంటూ ఇక్కడ సబ్స్ట్రాక్టింగ్ నెంబర్ అనేది 9 కాబట్టి ఇంటూ 9 ఇంటూ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చూడండి. 9కి 5కి డిఫరెన్స్ 4 కాబట్టి ఇంటూ 4 అంటే బై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిగా వచ్చే డిఫరెన్స్ అనమాట. ఇది 25 వస్తుంది, ఇక్కడ 27 వస్తుంది అండి. ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చూడండి 2 కాబట్టి బై 2 అనమాట. 2 అంటే 2 2s అండి. 2 1 2 2s. ఇప్పుడు చూడండి, మనకి 5 2 10 అంటే 10 ఇంటూ 9 అంటే 90 వస్తుందండి. కాబట్టి ఫస్ట్ నెంబర్ 90 రావాలండి. ఫస్ట్ నెంబర్ 90 వచ్చింది. సెకండ్ నెంబర్ కావాలనుకోండి, ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ నెంబర్ 9 కాబట్టి 9 ఇంటూ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ 4 కాబట్టి 4 బై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిగా వచ్చే డిఫరెన్స్ 2 అండి. 2 1 2 2s అండి. 3 2s 6 అండి. 6 ఇంటూ 9 అండి. 6 9 ఎంత అంటే 54 అండి. 90 ఇంటూ 54 వచ్చిందా లేదండి? ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. లేదు ఇంకా ప్రాసెస్ కావాలనుకోండి, ప్రాసెస్ కావాలంటే అది కూడా మనం చెప్పడం జరిగిందండి. ఇవన్నిట్లో ఈ మూడింట్లో మీకు ఏది నచ్చితే చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనకు ఆప్షన్ త్రూ బెటర్ అనమాట. ఆప్షన్ తో మనకు నచ్చలేదు సార్ అంటే మరి నేను చెప్పలేను. ఆప్షన్ త్రూ అయితే పెన్ పేపర్ అవసరం ఉండదండి. మనం ఇక్కడ రాయడం మీకోసం రాస్తుంది తప్ప కానీ పెన్ పేపర్ అవసరం ఉండదు. ఓకేనండి, ఒకసారి చూడండి. ఇది 5x/3x అండి. 5x/3x దీని నుంచి 9 మైనస్ చేయాలి, దీని నుంచి 9 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏమవుతుంది అంటే 9/5 గా మారుతుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 5 25 అండి. 25x మైనస్ 9 5 45 అండి. ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 3 అంటే 27. 27x మైనస్ 9 9 81 అండి. ఇప్పుడు ఈ 25x పంపించినట్లయితే ఏమవుతుందండి? 27x మైనస్ 25x అవుతుందండి. ఈ 81 ఇటు పంపించండి, మైనస్ 45 ప్లస్ 81 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేస్తే 2x వస్తుందండి. 2x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మైనస్ చేయండి. 81 నుంచి 5 మైనస్ చేయండి. 1 నుంచి 8 మైనస్ చేస్తే 6 వస్తుందండి. ఇక్కడ 7 ఉంటుంది. 7 మైనస్ 4 అంటే 3 ఉంటుందండి. 36 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 36/2 అంటే 18 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చినట్లయితే మనకి ఏం కావాలి? 5x 3x కావాలండి. 5 ఇంటూ 18 3 ఇంటూ 18 అనమాట. 5 18 ఎంత అండి? 5 ఇంటూ 18 చేస్తే 90 వస్తుందండి. 3 ఇంటూ 18 చేస్తే ఏమొస్తుంది? 54 వస్తుందండి. 54 90 ఏం చేసినా మనకు ఆన్సర్ అదే వస్తుందండి. చూడండి, ఇది నార్మల్ ప్రాసెస్ లో చేస్తే ఎంత ఎక్కువ వస్తుందండి. అది కూడా నేను ఒక స్టెప్ తగ్గించి చేశాను కాబట్టి. అదే షార్ట్ కట్ లో చేస్తే మనకి ఇది వచ్చిందండి. ఇది ప్రాసెస్ అండి. ఒకటి చేస్తే చాలు, రెండు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 90 ఒకటే ఉంది కాబట్టి. ఏదో ఒకటి ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ కానీ చేసుకుంటే సరిపోతుందండి. అదే ఆప్షన్ త్రూ చేస్తే ఇంకా అక్కడ ఏం మనం రాయాల్సిన అవసరం లేదండి. అంతా కూడా ఆప్షన్స్ అడ్మిట్ ఇది కాదు ఇది కాదు అని డిసైడ్ అయిపోవడమే.
ఓకేనండి. అంటే అసలు రాయవలసిన అవసరం లేకుండా ఆప్షన్ త్రూ చేయొచ్చు అనమాట. ప్రాసెస్ ప్రకారం ఇది షార్ట్ కట్ అనమాట. అన్ని చూసుకోండి. ఓకేనండి. ఇది మనం చేసే పద్ధతి అండి. అయితే ఇప్పటి వరకు మనము 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే దీంతో టైప్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం టైప్ 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.